హరే కృష్ణ. విష్ణు సహస్రనామాలు ఇంకొంచెం ముందరకు వెళ్ళడానికి ఈ ముందుకు వచ్చేసింది మీ కనకవల్లి. ఈ పుస్తకం మీరు దగ్గర పెట్టుకుని చదివితే వింటే కనుకైతే మీకు ఈ అర్థాలు శ్లోకం చదువుతూ అర్థం వింటే మీకు బాగుంటుందని ఇదివరకు కూడా చెప్పాను. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తూ ఫస్ట్ గురు ప్రార్థన చేసుకుని సహస్రనామంలోకి వెళ్దాం. ఇప్పటివరకు మనం 50 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివే ముందర గురు ప్రార్థన చేస్తున్నాం కదా, అది చేసి ముందరకు వెళ్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయోమనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యం అచ్యుతం పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహాదహ్వాయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగురేణ పరకాలయతేంద్రమిశ్రాన్. శ్రీమత్పరాంకసమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీభగవన్నారాయణావి మతానురూపస్వరూపరూప గుణవిభవ ఐశ్వర్య శీలాజ్జనవధాతికత సంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణం శరణమహం ప్రపద్యే. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణవిభవ ఐశ్వర్య శిలాజ్జనవధికాతిశయా సంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణం శరణమహం ప్రపద్యే. హరే కృష్ణ. మనం ఎప్పుడు చేసుకునే గురు శ్లోకాలు కూడా చదువుకుందాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్ప్రపాతం హం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రార్థనా శ్లోకాలు అయ్యాయి. ఇంకా మనం విశ్వసహస్రనామం 50 శ్లోకాలు చదువుకుని
విష్ణు సహస్రనామం చదవడం యొక్క మహిమని లాస్ట్ దాంట్లో తెలుసుకున్నాము. ఇప్పుడు 51వ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒక్కమారు చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసినట్లయితే నేను అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్కరికి విడివిడిగా పంపించక్కర్లేకుండా ప్లీజ్. 51వ శ్లోకం. ధర్మగుప్ధర్మకృద్ధర్మే సదక్షరమసక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ. మామూలుగా ఎప్పుడు చేస్తున్నట్టు అర్థాలు చూద్దాం. ఫస్ట్ ధర్మకు ధర్మమును రక్షించువాడు, ధర్మకృత్ ధర్మమును చేయువాడు, ధర్మి ధర్మము కలవాడు, సత్స్వరూపి అనగా ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండేవాడు, అక్షరం వికారము లేకుండావాడు, అసత్తుగా నుండువాడు, క్షరం వికరించువాడు, అవిజ్ఞాత ఎరుంగకుండువాడు, సహస్రాంశు అమితమగు జ్ఞానము గలవాడు, విధాత విధించువాడు, కృతలక్షణ లక్షణమును ఏర్పాటు చేసి ఉండువాడు. ఇంకా తాత్పర్యానికి వస్తే ధర్మ సంరక్షకుడు, ధర్మ ప్రకారమే నడుచుకున్నవాడు, సర్వధర్మములకు ఆధారభూతుడు, త్రికాలముల యందు మార్పు లేక నిత్యుడై ఉండువాడు, అనిత్యముకు ప్రపంచ రూపమున గోచరించువాడు, క్షణక్షణం మార్పు చెందుచుండు విశ్వమగువాడు, మార్పు సహజ లక్షణము కాగల ప్రపంచమున మార్పు నెరగని సద్వస్తువైనవాడు, మాయాకల్పితమైన కర్తృత్వ భోక్తృత్వాది భావములు కలిగిన జీవుడుగా నిజ స్వరూప జ్ఞానము లేకుండువాడు, సూర్యచంద్రాదుల రూపమున అనంత కిరణములు కలిగి ఉండువాడు, నామరూపాత్మకమైన సర్వమునకు మూలాధారమైన వాడు, వేదశాస్త్రాదులను వెలువరించినవాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 57వ శ్లోకం. గభిస్తనేమి సత్వస్థః సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. అర్థములు. గభిస్తనేమి ప్రకాశముగు చక్రమును గలవాడు, సత్వస్థః హృదయమున నుండువాడు, సింహ హింసించువాడు, భూతమహేశ్వర భూతములకు ఈశ్వరుడు, ఆదిదేవ ఆదిదేవుడు, మహాదేవ క్రీడించువాడు, దేవేశ దేవతలకు ఈశ్వరుడు, దేవభృత్ దేవతలను భరించువాడు, గురువు. తాత్పర్యము. అన్ని దిక్కులా వెలుగులు జిమ్ముచుండువాడు, స్వాత్మానుభూతి, ప్రశాంతి, తృప్తి, ఆనందము, పరమాత్మనిష్ట, ప్రసాదుగుణము అన్నవి ప్రధానముగా కలవాడు, అకారణముగా ఏ ప్రాణిని హింసింపనివాడు, సర్వప్రాణులను శాసింపగలవాడు, ప్రపంచమునకు తొలి వెలుగు అయినవాడు, సర్వదా ఆత్మానందమున మునిగియుండు దైవత్వముగా ఆరాధింపబడువాడు, దివ్యజీవులను పాలించుకొనుచుండువాడు, మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 53వ శ్లోకం. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ. ఉత్తర అంటే ఫస్ట్ అర్థం తప్పింపజేయవాడు, రెండో అర్థం లేచువాడు. గోపతి వాక్కులకు పతి, గోప్త రక్షకుడు, జ్ఞానగమ్య సమాధిచే పొందదగినవాడు, పురాతన అనాదిగా నుండువాడు, శరీరభూత భృత్ శరీరముగా నుండువాడు, శరీరముగా నుండు తత్వములను భరించువాడు, భోక్త భుజించువాడు, కపీంద్ర వానర రూపంబు ఎత్తిన దేవతలకు ప్రభువు, భూరి దక్షిణ విశేషణముగా దక్షిణనిచ్చువాడు. ఇంకా తాత్పర్యానికి వస్తే ప్రాణులను సంసార సాగరము నుండి వెలికి తీయువాడు, వాగ్రూపమైన యజ్ఞము ద్వారా అర్చింపబడుచుండువాడు, సర్వజీవులను సంరక్షించువాడు, ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపనైనవాడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు, ఉపాధులకు మూలమైన పంచమహాభూతములకు ప్రాణమైనవాడు, జీవరూపమున సర్వకర్మల ఫలమును అనుభవించుచున్నట్లు ఉండువాడు, శ్రీరామచంద్రుడుగా వానరులకు ప్రభువైనవాడు, మనోబుద్ధి అహంకారములను ఛదించిన వారికి అమృతతత్వమును ప్రసాదించువాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 54వ శ్లోకం. సోమపోమృతపస్సోమ పురుజిత్ పురుషత్తమ వినయోజయ సత్యసంధో దాసార్హ సాత్వతాంపతి. అర్థములు. సోమపహ సోమపానము కావించినవాడు, అమృతపహ అమృతపానము చేసినవాడు, రెండో అర్థం తన అనుభవంబును పాలించువాడు, సోమః అమృతముగా నుండువాడు, పురుజిత్ పలువరును జయించినవాడు, పురుషత్తమ మహనీయులయందు ఉండువాడు, వినయ అణచినవాడు,
జయ ఆశ్రితులచే జయింపబడినవాడు. సత్యసంధ సత్యమగు ప్రతిజ్ఞ గలవాడు, అదొక అర్థము. సత్యసంధ సత్యమగు ప్రతిజ్ఞ గలవాడు. దాసార్హ ఫస్ట్ అర్థం దానమున కంది దగినవాడు, దానం చేయడానికి తగినవాడు. దాసార్హ వంశంబుమన అవతరించినవాడు, ఇది రెండో అర్థం. సాత్వతాంపతి భాగవతులకు నాథుడు, సాత్వత వంశ నిర్వాహకుడు. యజ్ఞములందు తాత్పర్యము, యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున సోమరసమును స్వీకరించువాడు. ఇక్కడ అర్థాల్లో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినట్టుంది. జయ అంటే ఆశ్రితులచే జయింపబడినవాడు. సత్యసంధ అంటే సత్యమగు ప్రతిజ్ఞ గలవాడు. దాసార్హ అంటే రెండు అర్థాలున్నాయి. దానమునకు దగినవాడు, దశార్హ వంశంబున అవతరించినవాడు. ఇంకా తర్వాతది సాత్వతాంపతి, దానికి రెండు అర్థాలు. భాగవతులకు నాథుడు, సాత్వత వంశ నిర్వాహకుడు. ఇప్పుడు తాత్పర్యం, యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున సోమరసమును స్వీకరించువాడు. ఆత్మ జ్ఞానానంద రూపముగు అమృతమును అనుభవించుచుండువాడు. మహేశ్వరుడుగా ఉమాసహితుడై ఉండువాడు. అనేక మంది ప్రత్యర్థులను ఎదిరించి విజయము సాధించినవాడు. ఉత్కృష్ట లక్షణములు కలవారిలో ఉత్కృష్టుడు. సాధకులను సత్యధర్మ మార్గములందు క్రమక్రమముగా పైకి తీసుకుని పోవువాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎల్లరను వశపరుచుకునివాడు. పొల్లువోని తలపులు పలుకులు చేతలు కలవాడు. దశార్హుల వంగడమున శ్రీకృష్ణుడై ఆవిర్భవించినవాడు. వంగడం అంటే వంశం. ఇక్కడ శ్రీ మహావిష్ణువును పరమభక్తితో ఏకాగ్ర చిత్తముతో ధ్యానించుకొను సాత్వతులకు ప్రభు అయిన వాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 55వ శ్లోకం. జీవో వినేత సాక్షి ముకుందో పిత విక్రమ అంభోనిధిరనంతాత్మ మహోదస్యోంతక. అర్థములు. జీవ జీవంపజేయవాడు, వినయత రక్షింపువాడు, సాక్షి చూచువాడు, ముకుంద మోక్షమును ఇచ్చువాడు, అమిత విక్రమ అమిత అపరిమితంబగు బలము గలవాడు, అంభోనిధి సముద్రజలంబన ఆది కూర్మమై ఉండువాడు, అనంతాత్మ ఆదిశేషునకు ఆత్మగా నుండువాడు, మహోదస్య సముద్రమును సైనించువాడు, ఆంతక నాశనము చేయువాడు. తాత్పర్యము, ఒక దేహము నుండి మరొక దేహమున ప్రవేశించుచుండువాడు, జీవుల సత్ప్రవర్తనను పరిశీలించువాడు, సర్వార్పణ బుద్ధితో తనను సేవించుచుండు వారికి మోక్షమును ప్రసాదించువాడు, ఇంతెంతనరాని పరాక్రమము కలవాడు, మానవులు దేవతలు పితరులు అసురులు అను 4 తెగల జీవులకు మూలాధారమైనవాడు, అంతులేని ఉపాధులయందు ఆత్ముడుగా ఉండువాడు, ప్రళయ సమయమున ఏర్పడు అపార జలరాశి యందు విశ్రమించి ఉండువాడు, నామరూపాత్మకమగు ప్రపంచమును నశింపచేయుచుండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 56వ శ్లోకం. అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. అర్థాలు చూద్దాం. అజహ ఆకారమునకు అర్థమైనవాడు, మహార్హ పూజింపదగినవాడు, స్వాభావ్య స్వామిగా నుండువాడు, జితామిత్ర శత్రువులను జయించినవాడు, ప్రమోదన సంతోషము కలిగించువాడు, ఆనంద ఆనందము కలవాడు, నందన ఆనందింపజేయువాడు, నంద సమృద్ధుడు, సత్యధర్మ సత్యమైన వ్యాపారమును కలవాడు, త్రివిక్రమ వేదంబున వ్యాపించినవాడు, భగవానుడే అయిన శ్రీకృష్ణునకు ప్రజ్ఞుముడుగా జన్మించిన మన్మథుడు, మోక్షప్రదాత కావున ప్రశస్తముగా పూజింపదగినవాడు, సర్వదా సస్వరూప జ్ఞానమున ఉండువాడు, అంతఃశత్రువులను బహిశత్రువులను జయించినవాడు, పరమానందమున మునిగి తేలుతుండువాడు, పరిశుద్ధమైన ఆనంద స్వరూపుడు, ఆశ్రితులకు ఆనందము కలిగించువాడు, అల్పమైన విషయసుఖములతో ఎట్టి సంబంధము లేనివాడు, ఆత్మదర్శనమే పరమధర్మముగా కలవాడు, వామనుడై 3 అడుగులతో ముల్లోకములను ఆక్రమించినవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 57వ శ్లోకం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశసాధ్యక్ష మహాశృంగకృతాంతకృత్. అర్థం చూద్దాము. మహర్షి కపిల మహర్షి, కపిలాచార్య కపిలాచార్యుడు, కృతజ్ఞ కృతజ్ఞుడు, మేదినీపతి భూమిని ధరించువాడు,
త్రిపద, ఒక అర్థం 3 జ్ఞానములను కలవాడు, ఇంకొక అర్థం 3 పదములను కలవాడు, ఇంకొక అర్థం 3 మూపురములను కలవాడు. త్రిదశాధ్యక్ష, దేవతలకు స్వామి. మహాశృంగ, పెద్ద కోరలు కలవాడు. కృతాంతకృత్, ఒక అర్థం హిరణ్యాక్షుని చంపినవాడు, ఇంకొక అర్థం వరాహ స్మృతిచే తన సిద్ధాంతమును ప్రకటించినవాడు. తాత్పర్యం చూద్దాము. సర్వవేద విధుడైన కపిలాచార్యుడిగా అవతరించినవాడు, విశ్వము విశ్వాత్మయు తనే అయినవాడు, సృష్టికి ఆధారమైన భూమిని పోషించి పాలించుకొనుచుండువాడు, తమము, రజస్సు మరియు సత్వము అను 3 గుణములను క్రమముగా అధిగమించి ముందుకు పోయిన వారికి దర్శనీయుడు. ప్రాణులు అనుభవించు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అను 3 దశలకు సాక్షీభూతముగా నుండువాడు. సామాన్యులకు అందుబాటులో ఉండని కొండ శిఖరము వంటివాడు. భక్తులకు మృత్యుభీతిని తొలగించేవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 58వ శ్లోకము. మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర. అర్థములు. మహావరాహమూర్తి గోవింద, భూమిని పాలించినవాడు. సుషేణ, పంచోపనిషత్తులను శరీరముగా కలగవాడు. కనకాంగది, దివ్యాభరణములు కలవాడు. గుహ్య, దాగియుండువాడు. గభీర, గంభీరుడు. గహన, చరజాలకుండువాడు. గుప్త, రక్షింపబడినవాడు. చక్రగదాధర, దివ్యాయుధములను ధరించినవాడు. తాత్పర్యము. భూమిని ఉద్ధరించుటకు శ్వేతవరాహ రూపము ధరించినవాడు. ఉపనిషద్వాణి సహాయమున మాత్రమే గ్రహింపగలిగినవాడు. పరమభక్తులు, మహాజ్ఞానులు, మహర్షులు మున్నగవారు అనుచర వర్గీయులుగా ఉన్నవాడు. సర్వదా ప్రకాశించుచుండు భుజకీర్తులు కలవాడు. ఎవరికి వారు తమ హృదయాంతర్భాగమున మాత్రమే దర్శించుకొననైనవాడు. ఊహకందని జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్యాదులు కలవాడు. ఆత్మార్పణము ద్వారా కాక అన్యమార్గములు ద్వారా గ్రహింపరానివాడు. వర్ణించుటకు గాని ఊహించుటకు గాని అలవి కానివాడు. లోక సంరక్షణార్థము సుదర్శనమును, చక్రమును, కౌమోదికి అను గదను ధరించి ఉండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 59వ శ్లోకం. వేదాన్ స్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుత వరుణో వారణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. అర్థములు చూద్దాం. వేదాహ, ప్రకాశింపజేయవాడు. స్వాంగ, ఛత్ర చామరాది సమస్త అంగంబులతో కూడినవాడు. అజిత, అజితయను నగరము కలవాడు. కృష్ణ, నల్లని శరీరము కలవాడు. దృఢ, స్థూలమైనవాడు. సంకర్షణ, సంకర్షణుడు. అచ్యుత, జారనివాడు. వరుణ, ఆవరించువాడు. వారుణ, వరించువారులను కలవాడు. వృక్ష, వరించువాడు. పుష్కరాక్ష, పోషించు నేత్రములు కలవాడు. మహామనాహ, ఉదారముకు హృదయము కలవాడు. తాత్పర్యము. అనంతకోటి జీవులను సృష్టించువాడు. వేరు సాధన సామగ్రితో పని లేకుండా సృష్టి కార్యము నిర్వహించువాడు. ఎప్పుడునూ ఎవరికిని తలయొగ్గనివాడు. శ్రీకృష్ణుడుగా నీలమేఘము వంటి శరీరఛాయితో శోభించువాడు. చలింపని స్వభావము కలవాడు. ప్రళయకాలమున విశ్వమునంతటను తనలోనికి తీసుకుని కూడా తన ప్రధాన లక్షణమైన పరమానందమును కోల్పోనివాడు. సాయం సమయమున సూర్యుడు తన కిరణములను వలె ప్రళయకాలమున తానే అయిన సర్వప్రపంచమును తనలోనికి తీసుకునివాడు. మహిమాన్వితులైన వశిష్ఠ అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. ప్రపంచ రూపమున శాఖోపశాఖలుగా విస్తరించినవాడు. అనుగ్రహ వీక్షణములు కలవాడు. అమితమైన ఔదార్యము కలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 60వ శ్లోకం. భగవాన్ వగహానంది వనమాలీహలాయుధ ఆదిత్యోజ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. అర్థములు చూద్దాం. భగవాన్, పూజ్యుడు. భగహ, షాడ్గుణ్య పరిపూర్ణుడు. నంది, ఆనంది అంటే 1 నందగోపుని తండ్రిగా గలవాడు, 2 ఆనందించువాడు. వనమాలి, వనమాలను కలవాడు. హలాయుధ, నాగలిని ఆయుధముగా కలవాడు. వనమాలంటే ఎప్పుడు వాడని పువ్వులతో ఉన్న మాలట. ఆదిత్య, 1 ఆ అను అక్షరము చే పొందదగినవాడు, 2 దేవకీసుతుడు.
జ్యోతిరాదిత్య జ్యోతిర్మయుండగు ఆదిత్యుడు. సహిష్ణు సహించినవాడు. గతి సత్తమ గతి అని నమ్మి ఆశ్రయింపదగినవాడు. తాత్పర్యం చూద్దాము. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీజ్ఞానము, వైరాగ్యము అనేవి సమగ్రముగా కలవాడు. విస్తరించిన తన ఐశ్వర్యాదులన్నింటినీ ప్రళయకాలమున ఉపసంహరించుకునివాడు. ఆశ్రితులకు ఆనందమును ప్రసాదించుచుండువాడు. వైజయంతి అను వాడని పూలను సర్వదా ధరించి ఉండువాడు. నాగలి ఆయుధముగా గల బలభద్రుడు. అదితికి వామనుడై జన్మించినవాడు. సూర్యుని యందు తేజోరూపమున ఉండువాడు. సర్వవిధ ద్వంద్వములను ఓర్చుకునివాడు. భక్తులకు పరమాశ్రయమైనవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 61 శ్లోకం. సుధన్వాకండపరుసు దారుణో ద్రవిణప్రద దివిస్పృక్ సర్వదృక్వ్యాసో వాచస్పతిరయో నిజ. అర్థములు. సుధన్వా మంచి ధనస్సును ధరించినవాడు. ఖండపరుసు పరశువును ఖండించినవాడు. దారుణ భయంకరుడు. ద్రవిణప్రద ధనము వంటి శాస్త్రములను ఇచ్చువాడు. దివిస్పృక్ సమస్తంబును చూచినవాడు. సర్వదృక్ సమస్తంబును చూచినవాడు. సర్వదృక్ కన్నా దివిస్పృక్ కన్నా కూడా ఒకటే అర్థం. వ్యాస వేదంబులను విభజించినవాడు. వాచస్పతి మహాభారతంబును రచించినవాడు. అయోనిజ అయోనిజుడు. సారంగమను మహిమాన్వితమైన విల్లును ధరించి ఉండువాడు. ధర్మపరులను హింసించు వారిని నరుకుటకు గాను గొడ్డలిని ధరించిన పరశురాముడు. అధర్మపరుల పట్ల నిర్దాక్షిణ్యముతో వ్యవహరించువాడు. భక్తులకు జ్ఞానధనమును ప్రసాదించువాడు. విశ్వరూపుడుగా ఆకాశమును అంటువాడు. అవసరమును బట్టి ధర్మప్రబోధమునకు గాను సర్వజ్ఞులైన జ్ఞానమూర్తులను అప్పుడప్పుడు ప్రపంచమునకు పంపుచుండువాడు. వేదమంత్ర స్వరూపుడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 62 శ్లోకం. త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతి పరాయణ. అర్థములు. త్రిసామ సామత్రయంబును కలవాడు. సామగ సామత్రయంబును కలవాడు. త్రిసామ అంటే త్రిసామ. సామత్రయంబును కలవాడు. సామగ సామములను గానము చేయవాడు. సామ పాపములను నాశనము చేయవాడు. నిర్వాణం పరమగతికి నిమిత్తమైనవాడు. భేషజం పరమ ఔషధమైనవాడు. భిషక్ వైద్యుడు. సన్యాసకృత్ సాత్విక త్యాగంబుచే భేదించువాడు. సమహ శాంతిని ఉపదేశించువాడు. శాంతః శాంతుడు. నిష్ఠా స్థిరమయ్యుండు స్థలము. శాంతి మరచునట్లు చేయువాడు. పరాయణం పరమభక్తిని కలిగించువాడు. ఇంకా తాత్పర్యానికి వస్తే, బృహత్ రథంతర వామదేవములని ప్రసిద్ధికెక్కిన 3 సామమంత్రములచే ప్రస్తుతింపబడువాడు. సామగానము చేయ ఉద్గాత. వేద చతుష్టయమునందు సామవేదమైనవాడు. సర్వ దుఃఖ నివృత్తి లక్షణమైన పరమానంద స్వరూపుడు. జనన మరణ రూపమైన జాడ్యమును నివారించు దివ్య ఔషధమైనవాడు. భవరోగమును నిర్మూలించు వైద్యుడు. సర్వసంగ పరిత్యాగమైన ఉత్తమ వ్యవస్థ నేర్పించినవాడు. ప్రశాంత చిత్తము నిశ్చలమైన మనస్సు కలవాడు. విషయ భోగాసక్తి లేనివాడు. సర్వజీవులకు అంతిమ నివాస స్థానమగువాడు. అవిద్యా నిర్మూలనము ద్వారా పొందదగు ఉత్తమ స్థితి అయినవాడు. పునర్జన్మలేని స్థానమైనవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 63 శ్లోకం. శుభాంగ శాంతి దశష్ట కుముద కువలేశయ గృహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. శుభాంగ శాంతి దశష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. అర్థం చూద్దాం. శుభాంగ అష్టాంగములను ఇచ్చువాడు. శాంతిద శాంతిని ఇచ్చువాడు. స్రష్ట స్పృజించువాడు. కుమద ప్రకృతి మండలమున సంతసించువాడు. కువలేశయ జీవులను నియమించువాడు. గోహిత ప్రకృతికి వ్యవస్థాపకుడు. గోపతి స్వర్గమునకు నాథుడు. గోప్త రక్షకుడు. వృషభాక్ష ధర్మమును బండి కన్నుగా కలవాడు. వృషప్రియ ధర్మములను ప్రియములుగా కలవాడు. తాత్పర్యం. ధర్మస్వరూపుడు కావున మనోహరమైన మూర్తి కలవాడు.
రాగద్వేషాదుల నుండి విముక్తి కలిగించి శాంతిని ప్రసాదించువాడు. సృష్ట్యారంభమున సర్వభూతములను తన నుండి సృజించువాడు. తనదైన విచిత్ర సృష్టిని చూచి ఆనందించుచుండువాడు. భూమిని చుట్టియుండు సముద్రమున విశ్రమించియుండువాడు. విశ్వశ్రేయము కొరకే అవతరించుచుండువాడు. సాంసారిక జీవితమున తప్పించిపోవు వారికి శాంతి చేకూర్చువాడు. తనదైన మాయాశక్తి ద్వారా మరుగుపడి ఉండువాడు. సర్వదా ధర్మదృష్టినే కలిగి ఉండువాడు. ధర్మస్వరూపులను ప్రేమించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 64వ శ్లోకం. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. అర్థములు చూద్దాం. అనివర్తి నివర్తింపజేయనివాడు. నివృత్తాత్మ నివృత్తి ధర్మనిష్ఠులకు ఆత్మలను కలవాడు. సంక్షేప్త సంకోచింపచేయువాడు. క్షేమకృత్ క్షేమమును కలిగించువాడు. శివ మంగళకరుడు. శ్రీవత్సవక్ష శ్రీవత్సంబును వక్షంబున కలవాడు. శ్రీవాస లక్ష్మికి వాసస్థానము. శ్రీపతి లక్ష్మీపతి. శ్రీమతాంబర శ్రీమంతులలో శ్రేష్ఠుడు. తాత్పర్యం చూద్దాము. ధర్మ మార్గము నుండి మరనివాడు. విషయవాంఛ పరాన్ముఖుడు. భక్తులనెన్నడూ విడిచిపెట్టనివాడు. ఆశ్రితులకు మేలు చేయువాడు. తనను స్మరించుకునుచుండు వారికి పవిత్రత చేకూర్చువాడు. పవిత్రమైన భృగు పాదచిహ్నము వక్షస్థలమున కలవాడు. సర్వైశ్వర్యములకు నిలయమైనవాడు. పరాశక్తి తన ఆధీనమునందు ఉన్నవాడు. వేద విద్యారూపమైన ఐశ్వర్యము కలవారిలో శ్రేష్ఠుడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 65వ శ్లోకం. శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. అర్థాలు చూద్దాం. శ్రీధః లక్ష్మికి జీవనాధారముగా నుండువాడు. శ్రీసహ లక్ష్మికి ఈశుడు. శ్రీనివాస లక్ష్మికి వాసస్థలము. శ్రీనిధి లక్ష్మికి నిధి. శ్రీ విభావన లక్ష్మీ సంబంధము చేతనే ప్రసిద్ధి నొందినవాడు. శ్రీధర లక్ష్మిని స్వతహా ధరించినవాడు. శ్రీకర అవతారములందు తనకు తగినట్లు లక్ష్మిని కావించుకునినవాడు. శ్రేయశ్రీమాన్ లక్ష్మితో సదా కూడియుండువాడు. లోకత్రయాశ్రయ ముల్లోకంబునకు ఆశ్రయముగా నుండువాడు. తాత్పర్యం చూద్దాము. నిశ్చల భక్తి కల వారికి జ్ఞాన సంపద నసుకువాడు. భక్తులలోని సద్గుణములు పెంపొందించు శ్రీ మహాలక్ష్మికి నాథుడు. పవిత్ర హృదయాలలో సర్వదా ప్రకాశించువాడు. నిఖిల సంపదలకు నిలయమైనవాడు. ఎవరి అర్హతకు తగిన ఐశ్వర్యమును వారికి అందజేయువాడు. సర్వదా సర్వశక్తి సంపన్నుడు పరిపూర్ణుడు అయ్యుండువాడు. నిరంతరము తనను సేవించుచుండు వారికి సర్వశ్రేయములు సమకూర్చువాడు. భక్తులు అనుభవించు పరమానంద రూపముకు మోక్షమైనవాడు. సర్వవిధములైన విశేష గుణములచే శోభించుచుండువాడు. ముల్లోకములకు మూలాధారమైనవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 60 శ్లోకాలు అయ్యాయి. ఇంక తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మిగతా విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు 15 శ్లోకాలు ఇవాళ చెప్పడం అయింది. ఇది మళ్ళీ ఎప్పుడెప్పుడో చెప్తున్నట్లుగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇది వాట్సాప్లో పెట్టిన దాంట్లోంచి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇందులో నా సొంతం ఏమీ లేదు. వాళ్ళు నన్ను కూడా దాంట్లో గ్రూప్లో ఒక మెంబర్గా చేసుకున్నందుకు సంతోషిస్తూ ఇది మీ నలుగురికి చెప్పే అవకాశం నాకు కలిగినందుకు మనసా వాచా కర్మణ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ మీ కనకవల్లి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.